హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వాక్యము. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ విశ్వాసము దేవుని మీద ఉంచండి, మీ నమ్మకము దేవుని మీద ఉంచండి, మీరు దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ కింద వచనాలు మనం చదివినట్లయితే, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఏదైతే నీ నోటితో పలుకుతావో సందేహింపక, మనస్సులో సందేహింపక పలికిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ఇక్కడ కొండను చూసి సముద్రంలో పడుమని నువ్వు సందేహింపక చెప్తే అది పడిపోతుందంట. మళ్ళీ తర్వాత ప్రార్థన చేయనప్పుడు ఏమేమైతే అడుగుతున్నావో అవన్నీ నువ్వు పొందుకున్నానని నమ్మాలంట. నా దేవుడు నాకు ఇచ్చేసినాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏంటంటే నువ్వు అడిగేది ఏం అడుగుతున్నావు, నువ్వు మనసులో సందేహింపక చెప్తున్న మాట ఏంటి? కొండను చూచి సముద్రంలో పడు. నీ ఎదురుగా అనేక రకాలైన సమస్యలు కొండల్లాగా వచ్చేస్తాయి. అనేక సమస్యలు కొండల్లాగా భయకంపితంగా, అయ్యో మార్గమే కనపడడం లేదు నా లైఫ్లో, ఈ కొండ అడ్డంగా ఉంది, ఈ ప్రాబ్లం నాకు సమస్యగా ఉంది, ఈ అనారోగ్య పరిస్థితి సమస్య ఉంది, ఈ యొక్క ఆర్థిక సమస్య, ఈ యొక్క అనేక రకాలైన సమస్యలు కొండల్లాగా నీకు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని, ఆ సమస్యలను నువ్వు నోటితో పలికితే చాలంట, సందేహింపక ఆ సమస్యలు నీ యొద్ద నుండి తొలగిపోతాయి. హల్లెలూయా. తర్వాత నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నువ్వు ఏం అడుగుతున్నావో గమనించుకో. లోకంలో ఉన్న వాటిని అడగొద్దు, లోక సంబంధమైనవి ఆయనను అడగొద్దు. మత్తయి సువార్తలు అంటారు, అల్ప విశ్వాసుల వలె మీరెందుకు, అవిశ్వాసుల వలె, అల్ప విశ్వాసుల వలె మీరెందుకు ఈ యొక్క లోక సంబంధమైన తిండి బట్టల గురించి మీరు విచారిస్తున్నారు, చింతిస్తున్నారు? మీరేలా చింతిస్తున్నారు? అవన్నీ కూడా మీకు అవసరమని మీ తండ్రికి తెలియదా? మీరు అడగక ముందే మీ అక్కర్లు ఎరిగినవాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు అడిగితే, ఆత్మ సంబంధంగా నువ్వు ప్రార్థిస్తే, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రభు పాదాల దగ్గర గడిపితే గొప్పగా నువ్వు ఆయన చేసే కార్యాన్ని చూస్తావు. నమ్ము, ఇది జరగదేమో. కొంతమంది జీవితాల్లో వీళ్ళకి రక్షణ వస్తుందా, వీళ్ళు యేసయ్యను నమ్ముకుంటారా, వీళ్ళ జీవితాలు బాగుపడతాయా, వీళ్ళు ఈ సమస్యల నుండి విడుదల పొందుతారా అనే రకంగా ఉంటారు. కానీ యేసయ్య వారిని మార్చగల సమర్థుడు. వారి పట్ల ఉన్న సమస్యలను తొలగించే దేవుడు. అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా వారి జీవితాలు మారింటాయి. అలా చేయగల దేవుడు. నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థించేటప్పుడే సందేహం వస్తుంది నీకు. నీ మనసులోనే సందేహం పుడుతుంది, ఇది అవుతుందా, ఇది కాదులే అని. ఆ సందేహింపక ఉండి ప్రార్థించే మనసు నీకు ఉండాలి. సందేహించొద్దు దేవుని నామంలో నువ్వు ప్రకటించడానికి, దేవుని నామంలో నువ్వు అడగడానికి సందేహించాకు. మనసులో సందేహాలు రావద్దు. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తుండే, సంఘం పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుండే. స్టెఫెన్ను దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించడము దగ్గరుండి చేపిస్తాడు ఆ పని కూడా. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి ఇతను సంఘాన్ని హింసించే ఈ వ్యక్తి మారతాడని కూడా సంఘం నమ్మలేదు, విశ్వసించలేదు, సంఘము నమ్మలేదు. కానీ అతని కోసం ప్రార్థన చేస్తుండే.
సంఘము ఎదురుగా దేవుడు అద్భుతమైన రీతిలో సౌలును పౌలుగా మార్చిన దేవుడు. సందేహింపక నువ్వు ప్రార్థించు, కార్యం చేస్తాడు దేవుడు. బాధ పెట్టే వాళ్ళ కోసము, ఇంకా రకరకాలైన సమస్యలు తెచ్చే వాళ్ళ కోసం కూడా దేవుడు కార్యం చేయవాడని సందేహించొద్దు. ఈ వ్యక్తి మారడని సందేహించక ప్రార్థన చేసి నా దేవుడు అద్భుత రీతిలో దర్శిస్తాడు. వ్యక్తులు కానీ పరిస్థితులనే కానీ ఏ విషయాల్లో కానీ నమ్మి ప్రార్థించు, నమ్మి ప్రకటించు, నమ్మి దేవుని దగ్గర పలుకు, నోటితో పలుకు, సందేహం రాకుండా పలుకు. నీ పలుకును దేవుడు స్థిరపరచునుగాక. నీ పలుకును స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కానీ మీరు సందేహించక పలికేటివి ఏంటంటే ఈ మనిషి మారడు, ఈ పరిస్థితులు ఇంతే, ఈ వ్యక్తి, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, నేను బ్రతకడం వేస్ట్, చచ్చిపోతే మేలు, ఇవి మాత్రం సందేహించక పలుకుతూ ఉంటారు. అదే మాటను రివర్స్లో మాట్లాడు. నా దేవునికి నా అసాధ్యమైనది లేదు, నా దేవుడు మారుస్తాడు, నా ఇంటిని మారుస్తాడు, నా జీవితంలో జీవంనిస్తాడు, నా జీవితంలో ఒక నెమ్మదినిస్తాడు, నా జీవితాన్ని గొప్పగా మారుస్తాడు. నా దేవునికి అసాధ్యమైనది లేదు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు మారుస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు భయం లేదు, నా దేవుడు నువ్వు అని అటువంటి మాటలను పలకగలిగిన విశ్వాసం స్థాయిలోకి రావాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు. అదే విశ్వాసం ఉంచటం దేవుని మీద. విశ్వాసం ఉంచటము. కళ్ళకు కనపడితే నమ్మడం ఏంటి? ఎవరమైనా నమ్ముతాము. కళ్ళకు కనపడేది ఉంటే ఎవరమైనా నమ్ముతాం. కానీ కళ్ళకు కనపడకుండా ఉన్నప్పుడు నువ్వు నమ్మి పలికినప్పుడు ఆ నమ్మి పలికిన దాన్ని దేవుడు చూసి నిజంగా ఆయన కార్యరూపకం చేసి కళ్ళకు కనిపించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అది దేవుని మీద ఉంచే నమ్మకం. అందరూ ఉంచేది కళ్ళకు కనపడితే నమ్మకం ఉంచుతారు. కానీ ఏమి కనపడకుండా కూడా నా దేవుని మీద నమ్మకం ఉంచడం, గుడ్డిగా నమ్మడం, అదే అర్థం. గుడ్డిగా నా దేవుని మీద నమ్మకం ఉంచడం. నా దేవుడు నన్ను విడిచిపెట్టువాడు కాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు అన్ని విధాల సహాయం చేస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా కుటుంబంలో ఆయన రక్షణ కార్యం అందరికీ ఇస్తాడు. అది నమ్మి నువ్వు పలికి ఆత్మీయంగా ముందుకు సాగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. పరిస్థితులను చూడొద్దు. పరిస్థితులు ఎప్పటికైనా వ్యతిరేకంగా ఉంటాయి కార్యానికి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడు, నీ పరిస్థితులను మార్చగల సమర్థుడు. విశ్వాసం ఉంచు అంతే. మరణించిన వాళ్ళని కూడా జీవంతో లేపగలిగిన సమర్థుడు. లేని చోట పుట్టించగలవాడు. ఎడారులను సెలయేర్లుగా మార్చగలవాడు. విశ్వాసం ఉంచు. అది నీ జీవితంలో జరగాలి అంటే విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వు చూస్తావు. అట్టి కృప మీకు అందరికి కలుగునుగాక. దేవుని మీద అంత విశ్వాసం, అంత నమ్మకం మీకు వచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. నీ పైన పూర్తి విశ్వాసం ఉంచడానికి సహాయం దయచేయండి. పరిస్థితుల్లో నిలబడే శక్తిని దయచేయండి. ప్రార్థించే మనసు, సందేహించని మనస్సు బిడ్డలకు దయచేయమని, అన్ని విధాలుగా వాక్యానుసారంగా నడిపించి బలపరచమని, ఆత్మలో ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. హల్లెలూయా.